ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పుడు ఉన్న ట్రెండీ డైరెక్టర్స్లో మీరు కానీ డైరెక్టర్ బాబీ గారు కానీ లేకపోతే గోపిచంద్ మల్లిన్ గారు కానీ మీరందరూ ఇప్పుడు కెరియర్ పీక్లో ఉన్న డైరెక్టర్స్ అని అనుకుంటే ఒక్క తరం హీరోస్తోనే ఎందుకు చేస్తున్నారు, నాట్ విత్ ది లేటెస్ట్ అండ్ ఆఫ్ ది హీరోస్? బికాజ్ వాళ్ళందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు, మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్స్ లాగా అనిపించింది? ఎందుకు రిగ్రెట్? హ్యాపీగా వాళ్ళు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి తెలుగు మార్కెట్ని పెంచి వాళ్ళు బిజీగా ఉండి ఫుల్ టాలీవుడ్ కలెక్షన్స్ అంటే చేయొచ్చు కదండి. వాళ్ళు ఇవ్వాల్సింది కాదుగా, మేము వాళ్ళని ఎగ్జైట్ అయ్యే కంటెంట్ చెప్పాలి. వైస్ వర్సా, స్టార్స్ వచ్చి మాకు ఇచ్చేది ఏంటి ఆపర్చునిటీ? మేము వెళ్ళి వాళ్ళని ఎగ్జైట్ చేయాలి. అదే అలా పోనీ జరగాలంటే మేము వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ ఇప్పుడు స్కేల్ పెరిగింది, స్పాన్ పెరిగింది. సో అంత స్పాన్ స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి. నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుతం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు. టు బీ హానెస్ట్, తారక్ గారితో నేను ఒక 2-3 సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు. సో నేనంటే ఇష్టం ఆయనకు బాగా. వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి. సో ఆ ఎగ్జైట్ చేసే కథలు దొరికినప్పుడు ఆబ్వియస్గా చేస్తారు. మహేష్ గారితో చేశాను నేను. సర్లే, నీకు ఒక బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితో. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో మార్కెట్ పెరిగినప్పుడు సో మల్టీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్, దానికి తగ్గ స్కేల్, దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి. సో అనుకుంటే చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఫేజ్లో నాకు ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక 3-4 ఏళ్ళ తర్వాత, 2-3 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు ప్లాన్ ఉంది, చేయాలిగా. అందరు హీరోలతో చేయాలిగా, ఖచ్చితంగా చేయాలి. చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్లో. వాళ్ళకున్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి, చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఇన్ స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా, ఆలోచన చేశారా? ఒక 2-3 సార్లు అనుకున్నాము. సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల. హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది. సో అది టూ ఎర్లీ టు టెల్. సో చిరంజీవి గారితో చేయాలని నాకు ఉంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆన్ ది ట్రాక్ అని అయితే అర్థమవుతుంది. ట్రాక్లో ఉంది, బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని సెట్ చేసుకుని నాకు చెప్తే బాగుంటుంది. సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా, కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను. ఇద్దరు ఎగ్జైట్మెంట్లు అనౌన్స్ చేసామనుకోండి, కిక్ వేరు. సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది. స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్, ఆయనకి ఏం చేస్తే బాగుంటుందనే ఐడియా నాకుంది. అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ మీకంటూ ఫోకస్, ఆ విజన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంతా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం వాజ్ యువర్ చాయిస్ అండి, యువర్ ఐడియా, ఇన్ఫాక్ట్ యువర్ క్రియేటివ్ పార్ట్. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు నేను పాట పాడతాను అన్నది ఎవ్రీ ఫిలిం అంటే నేను ఇప్పుడు కాదు, ఎవ్రీ ఫిలిం ఆల్మోస్ట్ F3 ముందు నుంచి కూడా, సరిలేరు టైం నుంచి అని చెప్పలేను కానీ F3 దగ్గర నుంచి కూడా భగవంత్ కేసరికి కూడా కొన్ని రీల్స్ చేశాను అమ్మాయిలతోటి. శ్రీలీల కాజల్తో కూడా చేశాను. బట్ ఈ సినిమాకి ఎక్స్ట్రీమ్ చేసాం. అంటే ఈ సినిమాకి క్రియేటివ్ పార్ట్ అంతా మీదేనా ఐడియా? లేదు, టీం ఉంది. ఐ హ్యావ్ ఎ టీమ్. సో డిజిటల్ టీం ఉన్నారు, వంశీ శేఖర్ అండ్ మనోజ్ టీం ఉన్నారు. బట్ నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. వాళ్ళు చేసిన దాంట్లో అవి ఇన్స్టెంట్గా నేను క్రియేట్ చేసుకున్నాను. వెంకీ గారు నేను అనుకున్న చేసినవి కొన్ని ఐడియాస్. వాళ్ళు ఏంటంటే నేను ఐడియాస్ చెప్పాక వాళ్ళు డెవలప్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏదంటే నేను ఇంకా బాగా డెవలప్ చేస్తాను. ఇట్స్ లైక్ మ్యూచువల్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇలా చేసుకొని రండి, ఇలా అనుకోండి, ఇలా చేయండి. వాళ్ళు అంతే, అబ్బా అన్న సూపర్ అన్న, ఇది అదిరిపోయిందని ఇచ్చేద్దాం అని చెప్పి. లైక్ ఇప్పుడు క్యాప్టెన్ ఉంటే ఎలా ఉంటుంది టీంలో, ప్లేయర్స్కి క్యాప్టెన్ ఒక ఎలా ఉంటుంది, అలా క్యాప్టెన్గా నేను వాళ్ళని మోటివేషన్ కానీ వాళ్ళని డ్రైవ్ చేయడం కానీ బాగా చేస్తుంటాను. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా కష్టపడి పనిచేస్తారు. సోషల్ మీడియా మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్స్ రీల్ అసలు మారం రోగిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద సినిమా ఇస్ లైక్ సూపర్ సక్సెస్ ఆల్రెడీ బిఫోర్ ద రిలీజ్. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? సో భీమ్సేనండి, 100% భీమ్స్ అండ్ రమణ గోగుల ఇద్దరికి. సో ట్యూన్ లేకపోతే ఆ సాంగ్ లేదు, రమణ గోగుల గారు పాడకపోతే ఆ రీచ్ లేదు. అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన పిక్చర్లోకి తీసుకొచ్చారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ బికేమ్ అ బ్లాస్ట్. ఆల్ ఆఫ్ సడన్ కాదు, ఇట్స్ లైక్ ప్లాన్డ్. ఒక మంచి వాయిస్తో వెళ్ళాలని మేము వెయిట్ చేసాం. ట్యూన్ ఎప్పుడో జూన్లోనే కంపోజ్ అయింది ట్యూన్. సో దాన్ని మేము ఓపిక్గా వెయిట్ చేసి ఎవరితో పాడిస్తే బాగుంటుంది అనుకొని ఫైనల్గా రమణ గోల్ గారు అయితే బాగుండని చెప్పడం. అక్కడి నుంచి బీమ్స్ రమణ గోల్ గారికి టచ్లోకి వెళ్ళి ఆయన ఒప్పుకోవడం. సో బేసిక్గా ట్యూన్ అద్భుతంగా ఉండడంతో రమణ గోల్ గారు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేశారు. సో వచ్చాక ఆయన పాడి ఆయన చమక్కులు కొన్ని యాడ్ చేసి
తరారీరారే ఇలాంటి చమక్స్ ఉంటాయి ఆయనవి. ఆయనవి ఉండటం ఇట్స్ లైక్ టీమ్ వర్క్, అందరూ అద్భుతంగా. సో రెగ్యులర్ సెట్ ఆఫ్ క్వశ్చనర్ కాకుండా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. ఫాస్ట్గా టక్కన ఆన్సర్ రావాలి మీరు. ఓకే, బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. హీరోగా చేస్తారా, విలన్గా చేస్తారా? మీకు ఆపర్చునిటీ ఉంటే. విలన్గా చేస్తాను. విలన్గా చేస్తారు. హూ ఇస్ యర్ ఫేవరెట్ విలన్? నా ఫేవరెట్ విలన్ రఘువరన్. ఆ వాయిస్ని మిమిక్ చేయగలరా మీరు? చేయగలంటే ఇప్పుడు ట్రై చేయండి ఒక్కసారి. శివ 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 వాడేమన్నా దేవుడా, 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి వాడిని చంపేయండి. వేరే లెవెల్ అని గారు మీరు. ఏదో గుర్తుంది అప్పుడు. మీ ఫేవరెట్ పంచ్ లైన్ మీ సినిమాల్లోది, సీక్రెట్గా మీరు రియల్ లైఫ్లో మీరు వాడుకునేది ఏంటి? డైలాగా? ఫేవరెట్ పంచ్ లైన్ మీకంటూ పంచ్ లైన్స్ తెగుంటాయి కదా మీ సినిమాలో. పంచ్ డైలాగులు అంటే నా సినిమాలో నాకు అంతేగానే ఫేమస్ కదా, అదే వాడుతుండేవాడిని. అంతేగా అదే వస్తుంది. అంటే మీ రియల్ లైఫ్లో కూడా మీకు అదే వస్తుంది? జనరల్ కాన్వర్జేషన్స్లో కూడా ఎవరైనా ఏదైనా చెప్పినా అంతేగా అంటూ ఉంటాం. ఓహో, అది మీ ఊతపదం అయిపోయింది. వండర్ఫుల్. అయితే సో అసలు ఇంత కామెడీ సినిమాలు తీసే మీరు లైఫ్లో ఎప్పుడన్నా ఫుల్ ట్రాజడీ, ఎమోషనల్, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే సినిమా ఎప్పుడన్నా తీస్తారా? తీయలేను. అంత ఆలోచించారేంటంటే? అంటే తీద్దామా అని అక్కడ దాకా వెళ్ళా, తీయలేని అనిపించింది, మళ్ళీ వచ్చా, తీయలేనని చెప్పా. మీరు మీ సినిమాల్లో ఏదన్నా ఒక రోల్ యాక్ట్ చేయాలి అని అనుకుంటే మీకు మీరు ఏ రోల్ డైరెక్ట్ చేసుకుంటారు? నా సినిమాలో రోలా? నాకు ఏమన్నా అన్ని చూసారా అడిగిన క్వశ్చన్ అనిల్ గారు అర్థం. అన్ని సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. అంత ఆలోచించద్దు అనిల్ గారు. చూస్తాను ఏదైనా మంచిది, ఏదో మరి నా గురించి చెప్పుకోవాలి కదా, నన్ను పెట్టారు మీరు, ఏదైనా చెప్తే చెప్పచ్చు, నేను చేయాలని చెప్పారు కదా. అంటే ఒక్కసారి నాకే సభాష్ అనిపిస్తుంది, ఇంత ఆలోచించేలాగా క్వశ్చన్ అడిగానా అని. నాకు F2లో ఏదైనా ఉన్నాయా? F2లో రఘుబాబు గారి రోల్ బాగుంటుంది నాకు. సో వెంకీ గారి పక్క నుండి ఎమ్మెల్యే క్యారెక్టర్, అదైతే నన్ను పెట్టుకొని ఇంకోసారి తీసుకుంటాను. అది బాగుంటుంది. వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. కరెక్ట్ సూట్ అవుతుంది కదా పర్ఫెక్ట్గా. వండర్ఫుల్. సెట్లో హ్యాండిల్ చేయడానికి హీరోస్ బెటరా, హీరోస్ ఈజీయా, లేకపోతే కామెడియన్స్ని హ్యాండిల్ చేయడం సెట్లో కష్టమా? నాకు అందరితో ఒకటే ఈక్వేషన్, హీరో అయినా కమెడియన్ అయినా అందరితో బాగుంటాను నేను. దే లవ్ మీ, ఐ లవ్ దెమ్. అందరితో ఒకలా ఉంటుంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. చెప్పారు అనిల్ గారు, ఏం చెప్పారు. సో యూజువల్లీ మీరు ఒక సినిమాకి టైటిల్ పెట్టేటప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ చూస్తారా, లేకపోతే క్యాచీ టైటిల్ కావాలనుకుంటారా? క్యాచీ టైటిల్ ఆలోచిస్తాం. స్క్రిప్ట్కి సంబంధం లేకపోతే లింక్ అవ్వాలని ఆలోచిస్తాం. అది లింక్ అవ్వాలి. స్క్రిప్టా క్యాచీ టైటిల్? క్యాచీ టైటిల్. ఇప్పుడు జీవితాంతం బతకడానికి కావాల్సినంత డెలిషియస్ ఫుడ్ ఒకవైపు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకవైపు, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్. అంటే ఫుడ్ లేకపోయినా పర్లేదా? ఓకే, సినిమా అనేది నాకు ఎనర్జీ కిక్. అది సినిమా. మీ రియల్ లైఫ్లో విలన్ ఎవరు? నా రియల్ లైఫ్లో విలన్ నేనే. ఎందుకు? ఒక్కొక్కసారి నాకు ఆ సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలనిపిస్తుంది. నాకు రియల్ లైఫ్లో అతనిలాగా బోల్డ్గా ఎవరన్నా ఏదైనా కౌంటర్ చేస్తే అవతల వాళ్ళు క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా వణికేలా మాట్లాడతాడు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. ఐ లవ్ హిమ్. అలా ఉండాలనిపిస్తుంది. అప్పుడు నాకు విలన్ నాకు రాదు అలా ఉండడు. అందుకని ఇప్పుడు సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారు, సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారనుకో భయపడిపోతారు, కమెంట్ చేయలేరు సందీప్ని. ఎందుకంటే అంతకంటే కౌంటర్ సెటైరో కౌంటర్ వేస్తాడు ఆయన. సో అది మనకు రాదు. అందుకని అనిపిస్తుంది ఒక్కోసారి, బా నీకు నువ్వే విలన్ రా, నువ్వు అలా ఉండలేవు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ ఫీలింగ్తో మీరు తర్వాత అలాంటి క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. చూద్దాం, బట్ నా వల్ల కాదు. బేసిక్గా నా నేచర్, నేను అలా ఉండలేను. ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ ఉందనుకోండి, మీ గురించి గాసిప్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుందా మీకు? లేకపోతే పాస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక సీన్ని రీమేక్ చేసి బెటర్ చేయాలి అని అంటే వుడ్ యూ డూ దాట్? ఈ రెండిట్లో ఏం చేస్తారు? గాసిపింగ్ వినాలనిపిస్తుంది నాకు. ఎవరైనా చెప్తే వెళ్ళి ఒక చెవి వినాలనిపిస్తుంది. ఏం మాట్లాడు మన గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పొరుగింటోళ్ళు పక్కింటోళ్ళు అనే ఇంట్రెస్ట్. అలా మీ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నది మీ చోదాకా వచ్చింది? రాలేదులే, కానీ బట్ తెలుసుకోవాలంటది. మన గురించి మన వెనక ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలంటది. మీరు గాసిప్ చేస్తారా? అయితే నేను తక్కువ చేస్తారు. గాసిపింగ్ చేయని మనుషులు ఎవరు ఉండరు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ మాట్లాడుకునేదే గాసిపింగ్. అదేంటి ఇదేంటి అనే మాట్లాడుకుంటాం మనం. లేకపోతే కాన్వర్జేషన్స్ ఎక్కడ జరుగుతాయి? ఏదో ఒక థర్డ్ పర్సన్ డిస్కషన్ జరగాలి కదా. సో కామెడీ సినిమాలు తీయడం చాలా ఈజీ కదా అని చెప్పి ఒక వర్స్ట్ అడ్వైజ్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా ఏమైనా ఇచ్చారా? ఇస్తే ఏంటి? ఎవరు? ఒకటి తీరా బాబు అంట.
ఎవరైనా ఇస్తే ఒకసారి బాబు మీకు ఎవరైనా ఇచ్చారా? నాకు ఎవరు ఇవ్వలేదు పాపం. కామెడీ సినిమాలు తీయటం ఈజీ అని ఎవరు అనలేదు, కానీ తీయడం చాలా కష్టం. అలా ఎవరైనా తీయమని మీరు అన్నట్టు అంటే మాత్రం ఒకటి తీసి చూపించు బాబు అంటే నేను అంతే అంతే కదా, ఒకటి తీసి చూపించు బాబు, అందులో 100 అర్థాలు ఒకసారి నవ్వించు బాబు, నవ్వించు యాక్చువల్లీ బాబు. నవ్వించడం చాలా కష్టం అండి. అండ్ యూ ఆర్ అన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇట్. చెప్పాలి అని అంటే ఒక డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతారా? ఒక ఫైట్ సీక్వెన్స్ ని యాక్షన్ డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతారా? డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతా. డాన్స్ సీక్వెన్స్ అండ్ కొరియోగ్రాఫ్, అదే డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతా. మీరు రీసెంట్ గా ఒక డాన్స్ చేశారు బ్లాక్ బ్లేజర్ వేసుకొని. సోషల్ మీడియాలో కింద కామెంట్స్ మీరు చూసారో చూడలేదో, హీరో మెటీరియల్ హీరో మెటీరియల్ హీరో ఈ మధ్య మెటీరియల్. చాలా మంది అంటున్నారు అలా సోషల్ మీడియాలో, బాగానే అంటున్నారు, కానీ బట్ ఇప్పట్లో మనకు ఆలోచన లేదు. బట్ ఆ వైబ్ ఎంజాయ్ చేస్తున్నాగా ఆఫ్లైన్లో. ఇప్పుడు సో టీవీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరదాగా డ్యాన్సులు చేస్తూ ఐఎమ్ క్యాప్చరింగ్ మై ఏజ్, ఐఎమ్ క్యాప్చరింగ్ మై లుక్ ఇన్ ద లైబ్రరీ పెట్టుకుంటున్నానుగా. సో ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సో వేసుకోవాల్సిన సూట్లు, వేసుకోవాల్సిన హెయిర్ స్టైల్స్ అన్నీ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పడేస్తున్నా. ఇంకా నేను హీరోగా చేయాల్సిన పనేముంది? అసలు ఇక రిగ్రెట్స్ లేకుండా లేదు కదా, ఎవ్రీ మూమెంట్. సో ఆ ఫీలింగ్ కూడా లేకుండా నాకు నేను ఇలా కనిపించామరా మనం బాగానే ఉన్నాం కదా అనిపించుకోవడానికి అన్ని వేషాలు వేసేసాం. ఇంకేంటి, అట్లా కాదు, జెన్యున్ గానే జనాలు నిజంగా అంటున్నారు హీరో మెటీరియల్ హీరో ఇట్స్ మెటీరియల్. నాట్ మై కప్ ఆఫ్ టీ. బికాజ్ యూ ఆల్సో డాన్స్ సో గుడ్ అండి. అదే అంటే దానికి హీరో అవ్వాల్సిన పనేం లేదు. సో ఏదైనా మంచి ఫ్యూచర్లో ఆఫ్టర్ 6-7 years ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి యాక్టర్గా చేయాలని ఉంది నాకు. హీరో అనేది ఇట్స్ లైక్ బిగ్ చేస్తారన్నమాట. యాక్టింగ్ చేస్తాను చాలాసార్లు చెప్పాను. ఐల్ బికమ్ అన్ యాక్టర్ బట్ నాట్ లైక్ ఎ హీరో. హీరో అని ఇట్స్ లైక్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో చాలామంది ప్రొడ్యూసర్స్ అందరి అంటే ఒక మార్కెట్ని నువ్వు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది హీరో మీద. అంత బాధ్యత నేను పెట్టుకోను. ఇట్స్ లైక్ టూ హెవీ ఫర్ మీ. యాక్టర్ అనుకోండి, పెయిడ్ హాలిడే వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చోండి, సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. మన మీద ఏం బరువు బాధ్యతలు ఉండవు కదా, అంతే కదా.